హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన అప్డేట్. ఈరోజు మనము ఒక బ్రేకింగ్ న్యూస్ గురించి అయితే తెలుసుకునేద్దాం. రాహుల్ సిబ్లిగంజన్ ఎయిడ్స్ కేస్ గురించి విన్న తర్వాత మతి పోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే తనకు ఆల్రెడీ పెళ్ళయింది. రాజమండ్రిలో ఆ ఒక అమ్మాయి వచ్చి తన పైన ఎయిడ్స్ కేసు నమోదు చేయడానికి కారణం ఏంటి అనేది వీడియో ద్వారా తెలుసుకునేది. రాహుల్ సిబ్లిగంజన్ యాంకర్‌గా, అలానే సింగర్‌గా, అలానే 'బిగ్ బాస్' టైటిల్ విన్నర్‌గా అందరికీ చాలా మందికైతే తెలుసు. కానీ ఈ విషయం విన్న తర్వాత చాలామందైతే షాక్ అయ్యారు. అసలు రాహుల్ సిబ్లిగంజన్‌కి ఏమైంది? ఇది ఎంతవరకు నిజము అనేది తెలుసుకుందాం. మనము డీప్‌గా చూస్తే గనుక రాహుల్ సిబ్లిగంజన్‌కి ఆల్మోస్ట్ చాలా మందితో అయితే రిలేషన్‌షిప్ అయితే ఉంది. ఇక్కడ ఒక అమ్మాయి అయితే తన వల్లే నాకు ఎయిడ్స్ వచ్చింది అనేసి కేస్ అయితే నమోదు చేసింది రాజమండ్రిలో. ఆ అమ్మాయి అదే కాకుండా ఆడియో కాల్ రికార్డ్స్ కూడా రాహుల్ సిబ్లిగంజన్ మాట్లాడిండేది మీడియాకైతే ఇచ్చింది. అందులో అతను ఏమని చెప్పాడంటే, "నువ్వు చచ్చిపో" అనైతే చెప్పడం అయితే జరిగింది. సో, పెళ్లయితే చేసుకోను అనేసి ఆల్రెడీ తనకు పెళ్లయింది. పెళ్లయి ఇంకో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం అంటే అది చాలా తప్పనే చెప్పొచ్చు. 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు పునర్నవిని అయితే గోకినప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది ఇతని గురించి. ఇప్పుడు తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. పాపం ఆ అమ్మాయి ఏమైపోతది అని కూడా తనకి కొంచెం కూడా ఇది లేకుండా ఇలా చేయడం అయితే చాలా తప్పని ఆ అమ్మాయి అయితే రాజమండ్రిలో అయితే కేసు నమోదు చేసింది. కానీ ఎలాంటి యాక్షన్స్ అయితే లేదు అని చెప్పొచ్చు. మీడియా కూడా అదే చెప్తుంది. అంటే తను సెలబ్రిటీ అయినందువలన తనని ఏం అరెస్ట్ చేయకుండా ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తున్నారు. రాహుల్ సిబ్లిగంజన్‌కైతే రీసెంట్‌గానే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి కూడా తను ఇలాంటి కేసులో ఇరుక్కోవడం అనేది చాలా తప్పని చెప్పొచ్చు. ఎందుకంటే మ్యారేజ్ అయ్యి కూడా ఇంకో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం 100% అది చాలా తప్పు. అంతకు మించి తను ఆ అమ్మాయి అంత కాన్ఫిడెంట్‌గా చెప్తుంది. తన వల్లే నాకు ఎయిడ్స్ అంటుకొనింది అనేసి. సో, ఆల్రెడీ ఆ అమ్మాయి కేస్ నమోదు చేసింది కాబట్టి రాహుల్ సిబ్లిగంజన్ మీద అయితే కేస్ అయితే నడుస్తుంది. సో, యాక్షన్ తీసుకోవాలని మనం కోరుకుందాం. అలానే మరిన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ అయితే చేసేయండి.